అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మష్రూమ్ బిర్యానీని ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ రెసిపీ కూడా. మనం కుక్కర్లో ప్రిపేర్ చేసామంటే 10-15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి, అలాగే పిల్లలు అప్పటికప్పుడు అడిగినప్పుడు టేస్టీగా మనము చికెన్ బిర్యానీకి మించిన టేస్ట్తో ఈ మష్రూమ్ బిర్యానీని ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పన్నీర్ ముక్క చూశారు కదా, ఏ మాత్రం ముక్క చెదరకుండా జ్యూసీగా పన్నీర్ ముక్కలు ఉడికిపోయాయి. మష్రూమ్ ముక్కలు కూడా అలాగే జ్యూసీగా ఉడికాయండి. ఇలా మనం కుక్కర్లో ప్రిపేర్ చేసిన ఎట్టి పరిస్థితిలో ఖరాబ్ అయ్యే ఛాన్సే లేదు. అలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా రైతాతో తీసుకున్నామంటే ఈ రైస్ని చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు, వెజ్ వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టామంటే చాలా టేస్టీగా తినేస్తారు. ఓకే అండి, లేట్ చేయకుండా ఈ బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. పన్నీర్ ముక్కలు ఆప్షనల్ అండి, నేను ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక 10-15 వరకు పన్నీర్ పీసెస్ తీసుకున్నాను. మష్రూమ్స్ ఇలా బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేస్తే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా మష్రూమ్ మీద ఉన్న పీల్ మొత్తం తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా మధ్యలోకి 2 పీసెస్ ఉండేటట్లు కట్ చేసుకోండి. ఆ తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేయండి. కొద్దిగా కొత్తిమీర, అలాగే పెరుగుని ఇలా చిలికి తీసుకోండి, ఎందుకంటే పలుకులు ఉంటే అంత బాగోదు. ఇది మష్రూమ్ బిర్యానీ మసాలా అండి. ఇలా మష్రూమ్ బిర్యానీ మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని పొయ్యి మీద 2 స్పూన్ల వరకు ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయండి. వేసి వేడయ్యాక ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే మష్రూమ్స్, పన్నీర్ ముక్కలు మొత్తం వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. అలాగే మనం చిలికి పెట్టుకున్న పెరుగును మొత్తం వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఉడికించుకోండి. 1 మినిట్ తర్వాత మనం పెట్టుకున్న రైస్ని వేయండి. నేను 2 గ్లాసుల రైస్ని ఒక పావు గంట 20 నిమిషాలు నానబెట్టాను. ఆ రైస్ మొత్తం వేసుకొని 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసులు వాటర్ వేయండి. 3.5 గ్లాసులు వాటర్ వేసి ఒకసారి మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ అలాగే కారం ఏమైనా పడుతుందేమో చూసుకొని మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5-10 నిమిషాల తర్వాత హెయిర్ మొత్తం తీసివేసి మూత తీయండి. అంతే, వేడివేడిగా మష్రూమ్ బిర్యానీ రెడీ. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ బిర్యానీని మనము రైతాతో తిన్నామంటే సూపర్గా ఎమ్మీగా స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.